హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఫ్యూచర్ సిటీకి సంబంధించి 2 కీలకమైన ప్రకటనలు వచ్చాయి. వాటికి సంబంధించిన సమాచారాన్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. టాపిక్లోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్. ఫ్యూచర్ సిటీకి సంబంధించి చాలా రకరకాల వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. మొత్తం 56 గ్రామాలలో 56 రెవెన్యూ గ్రామాలు, 76 చిన్న అన్ని గ్రామాలతో కలిపితే జనావాసాలు కలుపుకుంటే మొత్తం 76 ఉంటాయి. రెవెన్యూ గ్రామాలు మాత్రం 56. కానీ అందరూ 56 గ్రామాల్లో ఒకేసారి ఫ్యూచర్ సిటీ రాబోతుంది అన్నట్లుగా ప్రచారం చేసుకుని వారి వెంచర్లను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వం చేతిలో ఇప్పుడున్నది 14,000 ఎకరాలు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 13,973 ఎకరాలు మాత్రమే. ఆ భూభాగాన్ని వివిధ కంపెనీలకు కేటాయించడం ద్వారా, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా అక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనికి సంబంధించి ప్రణాళిక అమలు పరుస్తున్నారు. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆ 13,973 ఎకరాలను ఎలా వినియోగించుకోవాలనేది ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసింది. ల్యాండ్ యూసేజ్ మాస్టర్ ప్లాన్. ఈ ల్యాండ్ యూసేజ్ మాస్టర్ ప్లాన్ను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో లోతుగా వెళ్ళి ఆ పీడిఎఫ్ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో లోతుగా వెళ్ళి ఏ గ్రామాలకు దగ్గరగా ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్లో ఫ్యూచర్ సిటీ రాబోతుంది, ఇది కూలంకషంగా స్టడీ చేసి అక్కడ ఇన్వెస్ట్ చేయండి. గత సంవత్సర కాలంగా అక్కడ కొత్త వెంచర్లకు అనుమతులు లేవు. అంతకుముందు అంటే 2023, 2022లో అనుమతులు వచ్చిన వెంచర్లు ఉన్నాయి. నక్కర్త మేడిపల్లి దగ్గర ఒక వెంచర్ 4 ప్లాట్లు మాత్రమే మిగులు ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. వీలైనంత తొందరగా సందర్శించండి, దాన్ని బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. వెంటనే డెసిషన్ తీసుకుంటే ఒక గోల్డ్ బిస్కెట్ మీ చేతిలో ఉన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి కేవలం ఆ వెంచర్ నుంచి కేవలం 800 మీటర్ల దూరంలో ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అవుతుంది. లైఫ్ సైన్సెస్ హబ్ వస్తుంది. 6 ప్రధానమైన కంపెనీలు నవంబర్ 21, 2024 ప్రభుత్వంతో 2 ఏళ్ల టైం బౌండ్తో ఒప్పందాలు చేసుకున్నాయి. ఆ 6 కంపెనీలు కలిపి 5,260 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అక్కడ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 12,490, 12,490. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దానికి 3 రెట్లు ఉంటుంది. అంటే దాదాపు 30 నుంచి 40,000 ఎంప్లాయ్మెంట్ నక్కర్త మేడిపల్లికి సరౌండింగ్ ఏరియాలో రాబోతుంది. 4,270 ఎకరాలు, మొత్తం 30%. మొత్తం ల్యాండ్ అవైలబిలిటీలో 30% లైఫ్ సైన్సెస్కి ఇస్తున్నారు. అది నక్కర్త మేడిపల్లికి బ్యాక్ సైడ్ సౌత్ సైడ్ ఉంటుంది. నేను చెప్తున్న వెంచర్ నక్కర్త మేడిపల్లికి నార్త్ సైడ్ ఉంటుంది. సో జస్ట్ 800 మీటర్ల దూరం మాత్రమే. దాంట్లో కేవలం 4 ప్లాట్ల మిగులున్నాయి. వీరంత తొందరగా డెసిషన్ తీసుకోండి, ఇన్వెస్ట్ చేయండి. ఒక గోల్డ్ బిస్కెట్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేయండి. గోల్డ్ బిస్కెట్ అంటే మీకు గోల్డ్ బిస్కెట్ ఇవ్వరు, ఆ ప్లాట్ని నేను గోల్డ్ బిస్కెట్గా అభివర్ణిస్తూ ఉన్నాను. దాంట్లో కావాల్సిన వాళ్ళు వెంటనే నన్ను సంప్రదించవచ్చు. ఇక మిగతా దూరం ఏరియాలో చాలా ఉన్నాయి. నందివనపర్తి వైపు కావచ్చు, అటు కొత్తపల్లి వైపు కావచ్చు, తక్కలపల్లి వైపు కావచ్చు, ఇటు కడతాల వైపు కావచ్చు, ముచ్చర్ల వైపు కావచ్చు, చాలా ప్లేసెస్ ఉన్నాయి. కానీ ఇవి స్లోగా డెవలప్ అయ్యే ఏరియాస్. అంటే మీ వెయిటింగ్ పీరియడ్ 10 years దాదాపు ఉంటుంది. అదే నక్కర్త మేడిపల్లి మీకు 3 to 4 years ఎనఫ్. సో కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను ఇవాళ చెప్పబోతున్న 2 అంశాలు ఏమిటంటే, అందులో ప్రధానమైనది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఉగాది వేడుకలో చేసిన కామెంట్. ఫ్యూచర్ సిటీ అనేది ఒక పెట్టుబడులకు స్వర్గధామం కాబోతోంది అని. పెట్టుబడులను అక్కడ పెద్ద ఎత్తున ఆకర్షించడం ద్వారా అక్కడ ఒక ప్యారలల్ సిటీని, ఫ్యూచర్ సిటీని, 4th సిటీని డెవలప్ చేయబోతున్నట్టుగా నిన్న జరిగిన ఉగాది వేడుకలకు సంబంధించి ఆయన మాట్లాడారు. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు నిలయంగా ఫ్యూచర్ సిటీ, 4th సిటీ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొత్తగా నిర్మించిన నగరంగా దేశంలో ఇప్పటిదాకా ఒక్క చండీగఢ్కు మాత్రమే ఉంది. చండీగఢ్ ఒకటే ఒక ప్రణాళిక ప్రకారం రూపొందించిన నగరం మన దేశంలో. కానీ ఇప్పుడు హైదరాబాద్ పక్కన రాబోతున్న 4th సిటీ, ఫ్యూచర్ సిటీ కూడా ఆ రకంగా పక్కా ప్రణాళికతో వస్తుంది. నేను చెప్పాను, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో ల్యాండ్ యూసేజ్ ప్లాన్ ఉందని. అది లోతుగా అధ్యయనం చేసిన వారికి నేను చెప్తున్న మాట నిజమని చెప్పి అర్థమవుతుంది. ఇంటర్నల్ రోడ్లను డిజైన్ చేశారు. అదే రకంగా ఎగ్జిస్టింగ్ రోడ్ ఏదైతే ఉందో దానికి కనెక్టింగ్ పాయింట్స్ ఇచ్చారు 4-5 చోట్ల. ఆ తర్వాత అక్కడ ఆ 13,973 ఎకరాలలో ఎక్కడైనా వాటర్ బాడీస్ ఉంటే ఆ వాటర్ బాడీస్ని రీక్రియేషన్ ఏరియాలో, అంటే పార్కుల మధ్య వచ్చేట్టుగా డిజైన్ చేశారు. ఎక్కడ కూడా ఫ్యూచర్లో హైడ్రా లాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పర్ఫెక్ట్ ప్లాన్తో ఈ నగర నిర్మాణం రూపుదిద్దుకోబోతోంది, నిర్మాణం కాబోతుంది. మన దేశంలో ఒక చండీగఢ్ మహానగరం, దాంతోపాటు అంతకుముందు బ్రిటిష్ టైంలో ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ ఏరియా అయితే ఉందో న్యూఢిల్లీలో, ఆ పార్లమెంట్ ఏరియాని కూడా అదే రకంగా డిజైన్ చేశారు.
ఇక పూర్తి నగరంగా చూస్తే మాత్రం చండీగఢ్, పంజాబ్ రాష్ట్రానికి చండీగఢ్కు ఉమ్మడి రాజధానిగా ఉన్న చండీగఢ్ను ఆ రకంగా డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ ఫోర్త్ సిటీని ఆ రకంగా డిజైన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వానికి ఫ్యూచర్ సిటీ ఇక దేశానికి ఒక ఆదర్శంగా ఉంటుంది అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రకటనలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. దాంతోపాటు మొన్న ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఫ్యూచర్ సిటీకి 4,700 కోట్ల రూపాయలు కేటాయించారు. దాంతోపాటు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఫ్యూచర్ సిటీలో భాగంగా ఉన్న 1,300 ఎకరాలను కూడా రెసిడెన్షియల్ అండ్ మల్టీపర్పస్ యూజ్ కోసం ఉన్న కేటాయించిన ల్యాండ్ కూడా తెలంగాణ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో వేలం వేయబోతున్నారు. తద్వారా వచ్చిన అమౌంట్తో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రధానంగా నేను చెప్పదలుచుకున్న 2 ప్రకటనలు ఇది ఒకటి. ఇక రెండవది, ఫ్యూచర్ సిటీకి GOMS 69 జారీ చేయడం ద్వారా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. దాని కార్యాలయం ఎక్కడ పెట్టాలనే విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నానక్రామ్గూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో దీనికి సంబంధించిన ప్రధానమైన కార్యాలయాన్ని, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇది కూడా చాలా కీలకమైన ప్రకటన. మనకు అందరికీ తెలుసు, HMD ఏదైతే ఉందో ఇప్పుడు HMRగా రూపాంతరం చెందబోతోంది. దాని ప్రధాన కార్యాలయం కూడా అదే నానక్రామ్గూడలో ఉంది. అఫ్కోర్స్ తార్నాకలో ఒక కార్యాలయం ఉండింది, దాన్ని మూసేశారు. తర్వాత మైత్రివనం, అమీర్పేట పక్కన మైత్రివనం బిల్డింగ్ పక్కన కూడా ఒక బిల్డింగ్లో ఒక వింగ్ నడుస్తుంది. కానీ ప్రధానమైన కార్యాలయం మాత్రం నానక్రామ్గూడలో ఉంది. దీనికి సంబంధించిన ప్రకటన ఏంటంటే, రంగారెడ్డి జిల్లాలో రూపుదిద్దుకోబోతున్న ఫ్యూచర్ సిటీ ప్రధాన కార్యాలయాన్ని నానక్రామ్గూడలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా పరిధిలోని గచ్చిబౌలి సమీపంలో గల నానక్రామ్గూడలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే HMDA ప్రధాన కార్యాలయం కూడా నానక్రామ్గూడలోనే ఉండడం వలన ఈ కార్యాలయాన్ని కూడా అక్కడే ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉండే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ CMOకు సమీపంలో ఉండాలన్న నిర్ణయం మేరకే ఈ కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేంటంటే, మనకు నానక్రామ్గూడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ చాలా దగ్గర. ఔటర్ రింగ్ రోడ్ లో గనక ప్రయాణం చేస్తే ఫ్యూచర్ సిటీ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాకు అతి తక్కువ సమయంలో చేరుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక సౌలభ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. నానక్రామ్గూడలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసి ఫ్యూచర్ సిటీ పూర్తి స్థాయి నిర్మాణం జరిగిన తర్వాత కార్యాలయాన్ని కూడా ఫ్యూచర్ సిటీకి తరలించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా మనకు తెలుస్తుంది. అదే రకంగా ఫ్యూచర్ సిటీ కోసం ఇప్పటికీ 36 పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. ఈ నియామకాలు కూడా ఇప్పుడు శరవేగంగా కొనసాగుతున్నాయి. 36 పోస్టుల్లో ఒకటి IAS అధికారితో ఉంటారు. ఆయన దానికి కమిషనర్గా వ్యవహరిస్తారు. చీఫ్ కమిషనర్ అంటారా, కమిషనర్ అంటారో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి. ఆయన దానికి హెడ్గా ఉంటారు, అధిపతిగా ఉంటారు. ఆ తర్వాత గ్రూప్ 1 అధికారులను కొంతమందిని, RDOలు, తహసీల్దార్తో కూడిన ఒక సర్వే డిపార్ట్మెంట్కు సంబంధించిన టీం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల్లో అధికారులకు భర్తీ చేయడం కోసం జిల్లాల్లోని సీనియారిటీ ప్రాతిపదికన అధికారులను నియమించబోతున్నారు. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీకి పరిధిలోకి వచ్చే 7 మండలాల్లో ఉన్న అధికారులను కూడా ఇందుకోసం దాంట్లో నియమించాలని పరిశీలిస్తున్నారు. ఇది 2 కీలకమైన నిర్ణయాలు. ఒకటి, నానక్రామ్గూడలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ప్రధానమైన కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే కనెక్టివిటీ పరంగా చూస్తే నానక్రామ్గూడకు పక్కనే మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్లో కనుక ప్రయాణం చేస్తే ఫ్యూచర్ సిటీకి కేవలం 45-50 నిమిషాలలో చేరుకునే అవకాశం ఉంటుంది. తరచూ తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే సర్వే అధికారులు కావచ్చు, ఇంజనీరింగ్ సిబ్బంది కావచ్చు, అదే రకంగా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కావచ్చు, ఒకవేళ ఫ్రీక్వెంట్గా అక్కడికి వెళ్లాల్సి వస్తే ఇది ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రధాన కార్యాలయాన్ని నానక్రామ్గూడలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఫ్యూచర్ సిటీ పూర్తి స్థాయిలో డెవలప్ అయిన తర్వాత మాత్రం ఈ ప్రధానమైన కార్యాలయాన్ని అక్కడ సొంత బిల్డింగ్కు కేటాయిస్తారు. అక్కడ సొంత బిల్డింగ్ కూడా స్కిల్ యూనివర్సిటీకి దగ్గరలోనే దానికి సంబంధించి స్థలం కేటాయించినట్టుగా తెలుస్తుంది. బట్ ఇది అనఫిషియల్గా సమాచారం, ఇంకా క్లారిటీ రాలేదు మనకు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ 497 ఎకరాలలో రాబోతోంది. దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. దానికి దగ్గరలోనే ఈ FCDA కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తారంటే ప్రస్తుతం సమాచారం అందుతుంది. బట్ అఫీషియల్గా ప్రకటన రావాల్సి ఉంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణం అయ్యేంత వరకు మాత్రం హైదరాబాద్ నానక్రామ్గూడలోని దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఉండబోతున్నాయి. ఇది ఓవరాల్ గా 2 ప్రధానమైన అంశాలు. ఒకటి, రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ సమగ్ర స్వరూపం ఎలా ఉండబోతోందో కీలకమైన ప్రకటన చేశారు ఉగాది ఉత్సవాలలో భాగంగా. అదే రకంగా
ప్రధాన కార్యాలయాన్ని నానక్రామ్గూడలో పెట్టాలని కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఫ్యూచర్ సిటీకి సంబంధించి ప్రభుత్వం ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 1-2 నిర్ణయాలు తీసుకుంటుందంటేనే ప్రభుత్వం ఎంత కీన్గా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయబోతుంది అన్నది అర్థమవుతుంది. దానికి అవసరం కూడా ఉంది ప్రభుత్వానికి. ఒకటి, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తానేంటో నిరూపించుకోవాలంటే, తన ముద్ర హైదరాబాద్ మీద వేయాలంటే ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీని కనీసం 50% అన్నా తన హయాంలో చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా 3.5 సంవత్సరాల పరిపాలనా కాలం ఆయనకు మిగిలి ఉన్న నేపథ్యంలో దాంతోపాటు భూముల లభ్యత కూడా అటువైపే ఉంది. చాలా మంది అంటారు భూములు అన్ని పక్కలా ఉన్నాయని, కానీ ప్రభుత్వానికి తక్కువ ధరకు లభించే అసైన్మెంట్ ల్యాండ్ అటువైపు ఎక్కువ ఉంది కాబట్టి అటువైపు ఫోకస్ చేశారు. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు బట్ ఆల్సో కేసీఆర్ గారు కూడా 2016-18 మధ్య ఈ భూసేకరణ జరిగింది. అప్పుడు అధికారంలో ఎవరున్నారో తెలుసు. తర్వాత ఫార్మాసిటీ అన్నారు, ఫార్మాసిటీని మార్చారని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతుంటారు. నిజానికి కేసీఆర్ గారే అక్కడ అమెజాన్ డాటా సెంటర్కి ఇచ్చారు, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ ఫార్మా కంపెనీ. సో ఇదంతా రియాలిటీ మనకు కనిపిస్తున్నది. అక్కడ పవర్ గ్రిడ్ అవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. పవర్ గ్రిడ్ ఆపరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. సో ఈ రకంగా వాస్తవాలు ఇలా ఉన్నాయి. గ్రౌండ్లో తిరగండి, ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ ఫాలో అవ్వండి, వదంతులు నమ్మకండి. ఎక్కడో దూరంగా ఉన్న ప్లేస్ కూడా ఫ్యూచర్ సిటీలో భాగం, ఇదే వెంటనే డెవలప్ అవుతుందని చెప్పి నమ్మేయకండి. స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, కోర్ ఏరియా ఏదైతే ఉందో ఇప్పుడు 14,000 ఎకరాలు, అది మాత్రమే కోర్ ఏరియా. అది ఫస్ట్ 5 yearsలో డెవలప్ అయ్యే ఏరియా. ఆ తర్వాత దానికి ఒక 5 kilometer రేడియస్లో ఇంకొక 5 ఏళ్ళు, ఆ తర్వాత ఇంకొక 5 kilometer రేడియస్లో ఇంకొక 5 ఏళ్ళు పడుతుంది. అంటే ఓవరాల్గా 10 to 15 years ఈ మొత్తం 56 గ్రామాలకు విస్తరించాలంటే 10 to 15 years పడుతుంది ఫ్యూచర్ సిటీ. ఓకే, దీన్ని క్లియర్ కట్గా స్టడీ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి నేను సలహా ఇస్తున్నాను. ఒకవేళ నా సలహా కావాల్సి ఉంటే మాత్రం కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.